సో ఇప్పుడు మీరు పాటలు వింటుంటారా? మ్యూజిక్ ఆబ్వియస్లీ ఎవ్రీబడీలో పాటం రాదు, వింటాం కూడా అంత పెద్ద ఎందుకు. ఏమన్నా ఈ మధ్య కార్లో వెళ్తుంటే ఎఫ్ఎంఐ ఆన్ చేస్తుంటాను అంతే. పాడటం ఏమైనా ఇంట్రెస్టా? జోకులు చెప్తారా? ఎందుకు జోక్స్ చెప్పు. ఒక జోక్ చెప్పారా? జోక్స్ చాలా చెప్తుంటాను ఫ్రెండ్స్తోనే బాగా. అంటే మేము దోస్తులం కావా? అక్కడ దోస్తులు లేరా? అంటే లేడీస్తో చెప్పే జోక్స్ కదా. సో ఒక డైలాగ్, అట్లీస్ట్ ఒక డైలాగ్ మీ ఫేవరెట్. నా ఫేవరెట్ ఆర్టిస్టా? డైలాగ్ నా ఫేవరెట్ డైలాగా చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి నా ఫేవరెట్ డైలాగ్స్. నాకు అంటే నేను చెప్పినవి కాదు, నాకు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, రజనీకాంత్ దగ్గర నుంచి. ఇంకోరని చెప్పినా కానీ ఒకటి చెప్పండి చూద్దాం. నేను చెప్పాలా? పాట ఎట్లా వాడలే కదా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అదే డైలాగ్ అనుకోండి. వావ్, దానికి కూడా మస్తు నవ్వించిండ్రు. ఖడ్గంలో ఏమైనా మీకు నచ్చిన సీన్? నచ్చిన సీన్ ఖడ్గంలో నా సీన్, అల్టిమేట్ సీన్ అదే. ఇంకా ఖడ్గంలో చాలా చెప్పండి, లేకపోతే అమ్మ దానికి చాలా ప్రిపేర్ అయ్యి చెప్పాలి డైలాగ్. ప్రిపేర్ అయ్యి చెప్పాలి. సో మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో ఒక్కడే అండి, డౌట్ లేదు. ఇంతకుముందు నేను ఎవరెవరో హీరోలు ఉన్నా ఎవరెవరు ఉన్నా కూడా సత్యమేవే జయతే అటెంప్ట్ చేశాను. తను మించిన హీరో ఇండియాలో లేడు. ఆమిర్ ఖాన్ అల్టిమేట్. అవును, ఇంకా తను 1 నుంచి 10 వరకు తనే ఇప్పుడు నాకు హీరో అయితే. అంటే ఏ తీసుకుంటే అతను డైరెక్షన్ చేస్తే డైరెక్షన్ అద్భుతం, లగాన్ అద్భుతం. ఇప్పుడు సత్యమేవ జయతే చూస్తుంటే మధ్యపోతుంది అసలు. ప్రస్తుతానికైతే నాకు తనే.